బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో దాదాపు 58,000 కోట్లకు పైగా పనులను ప్రధాని శ్రీకారం చుట్టబోతున్నారు. పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి సూచికగా సుమారు 20 అడుగుల ఎత్తైన పైలన్ను ఆవిష్కరించనున్నారు. ఇక ఈ సభకు దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు రవాణా, భోజనం, పార్కింగ్, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ప్రధాని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించే ఎస్సీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక ప్రధాని వేదికకు ఇరువైపులా 2 వేదికలు ఏర్పాటు చేసి ఒకదానిపై మంత్రులు, మరో దానిపై అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఆసీనులయ్యేలా తొలుత ఏర్పాటు చేశారు. అయితే భద్రతా కారణాల రీత్యా ఈ 2 వేదికలను తొలగించారు. ఇక ప్రధాన వేదికపై కేవలం 14 మందిని మాత్రమే అనుమతించారు. ప్రధాని మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులను మాత్రమే ప్రధాన వేదికపైకి అనుమతించనున్నారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయానికి మోదీ చేరుకోనున్నారు. ఇక మంత్రులతో పాటు కూటమి నేతలు ఆయనకు స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సభా ప్రాంగణానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన్ను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక అక్కడి నుంచి కారులో సభావేదిక వద్దకు ప్రధాని చేరుకుని అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. తిరిగి సాయంత్రం 4:55 మోదీ ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత, రవాణా, పార్కింగ్ ఏర్పాట్లను మంత్రుల కమిటీ ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 8,000 బస్సులు, 5,000కు పైగా కార్లలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు బహిరంగ సభకు తరలి రానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక వైద్య బృందాలను సైతం అందుబాటులో ఉంచారు. తాడికొండ నుంచి వెలగపూడి వరకు రాజధాని రైతులు ర్యాలీ చేపట్టనున్నారు. రైతుల కోసం ప్రత్యేకంగా 5 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు రాజధాని బహిరంగ సభకు రావాలంటూ ప్రత్యేకంగా 5,000 మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. రాజధాని ప్రాంతవాసులకు ఇంటింటికి వెళ్లి కుటుంబ సమేతంగా తరలి రావాలని అధికారులు కోరారు. వైకాపా అధినేత జగన్ను సైతం ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు జగన్ పిఎస్కు అధికారులు ఆహ్వాన పత్రికను అందజేశారు. రాష్ట్ర ప్రజలందరినీ పేరు పేరున సీఎం ఆహ్వానించినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని సభకు అందరూ హాజరు కావాల్సిందిగా సచివాలయ ఉద్యోగులకు సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.